హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. వ్యూవర్స్, ఈ రోజు నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా? ఒక కొత్త సైట్ కి వచ్చానన్నమాట. సో ఇది ఇంకా లాంచ్ చేయబోతున్నారు. సో ఈ లాంచింగ్ ఆఫర్ కింద మనకి అంటే లాంచ్ చేయబోతున్నారు అని అంటే ఏదో మనకి ఎల్పీ నెంబర్ రాలేదేమో, ఫ్రీ లాంచింగ్ ఏమో అలా అనుకోకండి. ఎల్పీ నెంబర్ అండ్ రేరా సర్టిఫైడ్ కలిగిన వెంచర్ లోనే నేను ఇప్పుడున్నాను. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ట్రోనింగ్ అంతా కూడా అయిపోయి నెంబరింగ్ కూడా వేసేసారు. అంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇది, చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం మనకు వచ్చేసి 113 ఎకరాలలో దీన్ని డెవలప్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకు వచ్చిన ఎల్పీ నెంబర్ 25 acres లో ఉందన్నమాట. అరౌండ్ మనకి దీంట్లో మనకి 300 పైన ఉంటాయి ప్లాట్స్. అన్ని కూడా మనకు 167, 200 ఆ పైన ఉన్నాయన్నమాట. సో ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ కార్నర్స్, ఎన్ని కార్నర్స్ కూడా అవైలబిలిటీ ఉంది. మంచి ప్రాజెక్ట్. ఇంతకీ లొకేషన్ ఎక్కడో చెప్పలేదు కదండి. సో లొకేషన్ వచ్చేసి ఇది విజయవాడ హైవే. విజయవాడ హైవేలో మనకి ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 12 కిలోమీటర్స్ లో, హైవే కి చూసుకుంటే 1.5 కిలోమీటర్స్. అంటే అరౌండ్ మంచి లొకేషన్ లో ఎంఎస్ఎం సెడ్జ్ ఏదైతే ఉందో మనకి దాని పక్కనే మనం ఉంటామన్నమాట. కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ కి ఆపోజిట్ లో ఉంటుంది. హైవే కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్. నియర్ బై చూసుకుంటే కూడా చాలా మంది చాలా హై ప్రైజెస్ లో అమ్ముతున్నారు. వీళ్ళు కొత్త సైట్ కాబట్టి లాంచింగ్ ఆఫర్ లో మనకి తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు. విత్ బ్యాంక్ లోన్స్ కూడా మనకు దీంట్లో అవైలబిలిటీ ఉంది. దాంతో పాటుగా చూసుకుంటే మనకు దీంట్లో ఒక 4.5 acres లో క్లబ్ హౌస్. ఓపెన్ ల్యాండ్ లో ఆల్మోస్ట్ క్లబ్ హౌసెస్ ఉండవు, కానీ వీళ్ళు క్లబ్ హౌస్ అనేది 4.5 ఎకరాలలో కడుతున్నారు. దాంతో పాటు ఒక 4 రకాల పార్కులు కూడా ఇస్తున్నారు. ప్రైస్ వైజ్ గా వస్తే మనకి ఇది 15,000 per square yard ఆఫర్ ప్రైస్ మాత్రమే. ఈ ప్రైస్ అనేది కంటిన్యూ ఉండదు. లాంచింగ్ అవుతుంది కాబట్టి ఈ ప్రైస్ ఇస్తున్నారు. మీకు ఎవరికైనా విజయవాడ హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హెచ్ఎండిఏ లేఅవుట్ లో నచ్చిన ప్లాట్, నచ్చిన ఫేసింగ్ కావాలనుకుంటే దీంట్లో అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది, ఖచ్చితంగా తీసుకుంటారు కూడా. సో ఇప్పుడు వచ్చేసి మనము ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నామన్నమాట. సో మనం ఏదైతే లోపలికి వచ్చామో అంటే హైవే నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మనం లోపలికి వచ్చాము. ఆ వచ్చిన రోడ్ కూడా చూసుకుంటే మనకు 60 feet రోడ్ అండి. సో ఫ్యూచర్ లో ఇది వచ్చేసి మనకు మా ప్లాన్ లో 150 feet రోడ్ చేయబోతున్నారు. సో ప్రెసెంట్ ఉండే అయితే మాత్రం 60 feet రోడ్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ వచ్చేసి మనకు ఆర్చ్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఆర్చ్ కట్టారు. ఒకటి ఎంట్రీ అండ్ ఒకటి ఎగ్జిట్ అనమాట. సో ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి 60 feet రోడ్ అనమాట. సో ఈ వెంచర్ లో చూసుకుంటే మనకు అన్ని కూడా 60 feet రోడ్స్ ఉన్నాయి అండ్ 40 feet ఉన్నాయి, 30 feet ఉన్నాయి. మంచి ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నారు కాబట్టి అన్ని ఫ్రెష్ ప్లాట్స్, అన్ని ఫేసింగ్ లో మనకు అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు ఒకవేళ విజయవాడ హైవేలో చూడాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ బెస్ట్ అని నేను చెప్తాను.